హాయ్ హలో వెల్కమ్ టు ద సర్కజన్ ఛానల్. ఈరోజు అసలు అది గేమా ఇంకేమన్నా నాకు తెలిసి బిగ్ బాస్ ఇష్టంలోనే ద వరస్ట్ గేమ్ ప్లే ఇది. అసలు ఏం గేమ్ అది, గేమేనా? అబ్బాబ్బా, ఈ పృథ్వీ నిజంగా పృథ్వీ ఉన్న అక్కడ ఎప్పుడు ఇట్లానే అవుతుంది అనిపిస్తుంది నాకైతే. అఫ్కోర్స్ అందరు కలిసి గేమ్ అంతా పాడు చేసి హౌస్ మేట్స్ ఒక్కరు కదా, అందరిది తప్పే మిస్టేక్. ఫస్ట్ ఓపెన్ చేయగానే నబీల్ రూల్స్ చెప్తా ఉంటాడు. చెప్తా అంటే సోనియా మధ్యలో ఇక అడ్డుకోవాలి కదా, ఆమె పెద్ద తోపు బిగ్ బాస్ లెక్క ఫీల్ అయిపోతుంది. కాబట్టి రూల్స్ ఏమని చెప్పిళ్ళు, చెయ్యి అడ్డు పెట్టద్దు అంటే కనబడి తట్టు పెట్టమన్నారు, కానీ అడ్డు పెట్టద్దు అట్లా ఇట్లా అని చెప్పిలా అని చెప్పేసి బెదిరిస్తూ ఉంటుంది. నువ్వు బెదిరియకు, మాట్లాడు, నేను మంచిగా మాట్లాడతా అని చెప్పి అంటాడు నబీల్. ఓకే సారీ అని అనిస్తుంది. తర్వాత గేమ్ స్టార్ట్ అయిపోతుంది. అందరు ఆడుతూ ఉంటారు. ఫస్ట్ వెళ్ళి సోనియా వాళ్ళ రూల్ పెట్టుకుంటారు, ఒకరు తేవద్దు అని చెప్పేసి. సో సోనియా వెళ్ళి మళ్ళీ వాళ్ళ బయటకు వస్తుంది, ప్రేరణ చూస్తే కానీ యష్మి మళ్ళీ వాళ్ళని తీస్తుంది. ఫస్ట్ స్టార్ట్ చేసి సోనియా ఉన్న కాడ ఉండక అట్లా స్టార్ట్ చేసి లొల్లి పెట్టించి మళ్ళీ ఇంకా ఆమెనే వాళ్ళను పృథ్వీ అండ్ నిఖిల్ని అయితే వాళ్ళ గేమ్ ప్లేన్ చెత్త చేసేది ఎవరని అంటే సోనియా. అసలు ఈమె రెచ్చగొడుతూనే ఉన్నది, వాళ్ళని రెచ్చగొడుతూనే ఉన్నది, ఏంటో ఏమో. తర్వాత అబ్బాయి నిఖిల్ని పిలిచి చెప్తా ఉంటాడు, అరే గేమ్ మంచిగా ఆడదాం రా, ఇవ్వాలి చెప్పినా నువ్వు ఇన్ఫ్లుయెన్స్ అవ్వకు, నీ గేమ్ నువ్వు ఆడు, అట్లా మంచిగా చెప్తా ఇట్లా పెట్టుకొని చెప్తా ఉంటే సోనియా పక్కకుండి వీడొకడు ఎవ్వరు చెప్పినా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతాడు, ఎవ్వరు చెప్తే అలా మాట వింటాడు అంటాడు. నిజంగానే చెప్పింది, ఎవ్వరు చెప్పినా వింటాడు, నువ్వు చెప్పినా వింటాడు. వాళ్ళేమో ఫ్రెండ్స్ కారట, ఈమెనేమో ఫ్రెండ్ అంట. ఏందో ఏమో సోనియా అయితే ఈమె చెప్పింది మాత్రమే వినాలి, పక్కన ఎవ్వరు చెప్పినా ఈమెకు నచ్చదు అన్నట్టు. నెక్స్ట్ ఆ రౌండ్ అక్కడితోనే స్టాప్ చేస్తారు. అయిపోయేసరికి వీళ్ళే అభయ్ వాళ్ళ 30 ఉంటే నిఖిల్ వాళ్ళ 66 ఉంటాయి. సో ఇంకొక గేమ్ పెడతారు, అదే ఇట్లా బ్యాలెన్స్ చేసే గేమ్ పెడతారు. అందులో నైనిక అండ్ అభయ్ వస్తారు. సో నైనికే ముందే 3 పడిపోతాయి అన్నట్టు. అభయ్ అట్లనే ఉండేసరికి అభయ్కేమో 90 పాయింట్స్ వస్తాయి, వీళ్ళకేమో 60 పాయింట్స్ వస్తాయి. సో దానికి ఎవరు హైయెస్ట్ ఉంటే వాళ్ళు గెలిచినట్టు. సో అభయ్ వాళ్ళ టీం గెలుస్తుంది, దానికి 90 పాయింట్స్ ఇచ్చేస్తారు, ఓన్లీ గెలిచిన వాళ్ళకే పాయింట్స్ ఇస్తారు. అది అయిపోగానే ఇక విష్ణుప్రియ నిన్న జరిగిన దానికి సారీ చెప్తుంది. అదే నిన్న అట్లా ఇట్లా అన్న వర్డ్స్ యూజ్ చేసిన కదా, సో సారీ, అది నాది తప్పు, అట్లా ఉండాల్సింది కాదు అని చెప్పి చెప్తుంది. మంచి పని చేసింది నిజంగా. గేమ్లో అన్నాక చాలా మిస్టేక్స్ అయితే ఉంటాయి, దానికి హ్యూమన్ కార్డ్ యూజ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. నెక్స్ట్ బిగ్ బాస్ ఒక కొత్త రూల్ పెడతారు కిచెన్ గురించి. అదే ఆల్రెడీ అంతకు ముందే 14 hours అది అని చెప్పి ఉంటుంది కదా, ఇప్పుడేమో కూరగాయలు కట్ చేయడం అందులోనే వస్తుంది. మళ్ళీ తర్వాత క్లీన్కి 3 మెంబర్సే ఉండాలి అని చెప్పి అంటున్నతో ఇక అబ్బాయి రియాక్ట్ అవుతారు. అది మనిషి పుట్టుబడి పుట్టిండా లేకపోతే ఏంది అని చెప్పేసి, ఎవడైనా ముగ్గురు ఇట్లా పెడతారు అంతమందికి అని చెప్పేసి సీరియస్ అవుతాడు. తినడానికి పెడతారు, తినకుండా ఉండడానికి పెడతారు అని ఏమేమో మాటలు పెద్ద పెద్ద మాటలు మాట్లాడేస్తారు. అఫ్కోర్స్ బిగ్ బాస్ అని అంటే కొన్ని అన్నీ నేర్చుకోనికి వస్తామని అంటారు. ఇప్పుడు మరి అట్లా అనుకుంటే ఫోన్లు లేకుండా ఇదంతా కూడా పెద్ద విషయం కాదు కదా. ఏదో ఏమో అబ్బాయి అయితే ఒక్కొక్కసారి మంచిగా అనిపిస్తాడు, ఒక్కొక్కసారి చెత్తగా అనిపిస్తాడు. ఆయనకు నచ్చిందే ఉండాలని అంటే ఏం లేదు, మొత్తానికి తిండి పెట్టకుండా అయితే అసలుకే ఉండలేడు కదా. అందరి బాధ ఒకటి అయితే మన బాధ ఒకటి అన్నట్టు ఆడ వాళ్ళు కొట్టుకుని వస్తా వీళ్ళు హక్ చేసుకుంటారు ఈడ. ఏందో ఏమో అబ్బాయి సోనియా నిఖిల్ అయితే మధ్యలో చిన్న బ్రేక్ఫాస్ట్ గురించి కూడా లొల్లు అయితే అక్కడ కూడా నిఖిల్ సోనియా అదే డిసిజన్ తీసుకుంటాడు. సరేలే అని చెప్పేసి కొంచెం మన వాళ్ళకి అసలు ఆయన మాట్లాడమే మర్చిపోయింది. అబ్బా సోనియా అది నిజంగా ఇక్కడ యష్మి మాట్లాడుతున్నట్టు, సోనియా అయితే నిఖిల్ మౌత్ సోనియా అని చెప్పేసి నిజంగా ఆయనకి ఏం మాట్లాడాలి ఏంది అని చెప్పేసి ఈమె అంటది. నిఖిల్కి అంటే అది నైటే పడుతుంది, మధ్యలో నిఖిల్ మార్నింగ్ 11:30 అట్లా ఒక రెడ్ బాల్ చూసి అది కనీసం తీసుకోవాలి అది అనేది కూడా వెళ్ళి గ్రూప్ని అడిగి గ్రూప్తో డిస్కస్ చేసి వచ్చి తీసుకుంటాడు. ఇట్స్ ఓకే, అఫ్కోర్స్ క్లాన్ మెంబర్ చీఫ్ అంటే తీసుకోవాలి, కానీ ఎవరైనా సడన్గా చూడగానే ఏం చేస్తారు, తీసుకుంటారు కదా. ఆయన వెళ్ళి వాళ్ళందరిని అడిగి సోనియా తీసుకురమ్మంటే తీసుకొచ్చి జేబులోనే పెట్టుకుంటాడు. నాకు తెలిసి మ్యాక్స్ దాంతోనే రెడ్ అంటే పవర్స్ గెయిన్ చేసేది ఏముండదు, పవర్స్ పోతాయేమో అని అనిపిస్తుంది. రెడ్ వల్ల ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయో లాస్ ఉంటాయో మీరేమనుకుంటారో కామెంట్ చేసి చెప్పండి. నెక్స్ట్ గేమ్ స్టార్ట్ చేస్తారు. గేమ్ స్టార్ట్ చేయగానే ఇక అందరూ ఆడుతూ ఉంటారు. ప్రతి మళ్ళీ మనకంటే వెళ్తాడు అన్నట్టు. వెళ్ళినప్పుడు కొన్ని వర్డ్స్ యూజ్ చేస్తాడు. ఆయన అసలు నిజంగా నోటికి చేయలకు అదుపు అనేదే లేదబ్బా. ఏమంటాడు, ఈయన ఫిజికల్గా స్ట్రాంగ్ లేనప్పుడు ఇక్కడ ఎందుకు ఉంచుతారు, తీసేయండి అంటే ఫిజికల్గా స్ట్రాంగ్ ఉన్న వాళ్ళకి గేమ్ ఆడాలా, మళ్ళీ ఇంకా ప్రతిదానికి అమ్మాయిలాగా ఏడుస్తాడు అని అంటాడు. అసలు ఏం మాట్లాడుతాడో ఏమో, ఆయనకన్నా అర్థమైతే లేదు. పృథ్వీ అయితే వరస్ట్ గేమ్ ప్లే అసలు. తర్వాత అది గేమ్ పాస్ చేయగానే మళ్ళీ అందరూ అంటే నబీల్ అంటాడు, అందరు బయటకు వెళ్ళాడు, బయట నిల్చోండి అంటే అందరు ఇట్లా వరుస నిల్చున్నప్పుడు ఎవరు మన సీత, ప్రేరణ, విష్ణుప్రియ ఇట్లా నిల్చున్నప్పుడు విష్ణుప్రియ ఉన్న సీత ఇట్లా చేయలు పెట్టేస్తారు మధ్యలో. సరే అది వాళ్ళ స్ట్రాటజీ అనుకుందామా ఇంకేదన్నా అనుకున్న తర్వాత మధ్యలో ఇట్లా విష్ణుప్రియ ఇట్లా అని చెప్పి నెట్టేస్తుంది. వాట్ ఈస్ దస్ బిహేవియర్? ఆమె చూపులలో ఇవ్వాలి అసలు ఎంత రూడ్గా బిహేవ్ చేస్తుందో. విష్ణుప్రియ రోజు రోజుకి ఘోరంగా అవుతుంది అసలు.
చేస్తాను. ఆమె ఒరిజినల్ క్యారెక్టర్ ఏమైనా బయటపడుతుందేమో అనిపిస్తుంది నాకు. ఇన్ని రోజులు ఏమో సైలెంట్ ఉన్నది అన్నిటికి ప్రేమ ప్రతి దానికి పెద్ద పెద్ద సీన్ చేసేస్తుంది. ఇంకా అబ్బాయి అయితే ప్రతి దానికి ఓకే కూల్ 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 అని వాళ్ళందరినీ కూల్ చేస్తాడా, లేకపోతే ఈయన సైలెంట్గా ఉంటాడా, అసలు ఏం జరుగుతుందో అబ్బాయికి అయితే ఏం అర్థమవుతుంది. ఏమన్నా చప్ప కూర్చున్నాడు. ఖచ్చితంగా ఏవి ఎలిమినేషన్ అబ్బాయి అవుతాడని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే బిగ్ బాస్ టీమ్ని అది తిడతాడు, వీటి గేమ్ ఏం ఆడట్లేదు. సో చూసే వాళ్ళకైనా అట్లనే ఉంటుంది, బిగ్ బాస్కి అయినా అట్లనే ఉంటుంది. కాబట్టి పక్క అబ్బాయి ఎలిమినేషన్ అనిపిస్తుంది నాకు. మీకేమనిపిస్తుంది కామెంట్ చేయండి. అబ్బాయి గురించి సీత వచ్చి అబ్బాయి దగ్గర ఉన్న ఎగ్స్ అన్ని తీసేసుకుంటూ ఉంటుంది. అబ్బాయి ఏమన్నాడు కనీసం తీసేసుకొని అంటే మళ్ళీ ఏష్మి వచ్చి వాళ్ళే తీసుకుంటుంది. అక్కడ పెద్ద నొల్లి అవుతుంది అసలు. మనకంటే ఫీల్ అయిపోతారు. మరి అక్కడ నేను ఆడనే ఆడిగా మేము గిఫ్ట్స్ చేస్తే కనీసం నువ్వు ఎగ్స్ వేసినప్పుడు కనీసం నువ్వు ప్రొటెక్ట్ చేయాలి కదా, చేయండి మేము ఆడేందుకు అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటాడు. వెళ్ళిపోతుంటే అరే అది ఇండివిజువల్ గేమ్లే వానిష్టంలే వాడుకుంటామే అని చెప్పేసి అబ్బాయి అంటాడు. అన్నగానే మనకంటే అంటారు మనం ఎందుకు ఎగ్స్ ప్రొటెక్ట్ చేయలేక మేము ఆడేందుకు అట్లా అంటే అరే ఎగ్స్ అనేది చేలు పెట్టద్దని సంచాలకు చెప్పిండు కదా అంటే సోనియా మధ్యలో ఉంటుంది. సంచాలకు ఏమని చెప్పిండు అవి పెట్టిన తర్వాత ఎట్లా ప్రొటెక్ట్ చేస్తారు మరి కొట్టుకుందామా కొట్టేయమంటారు అందరినీ అని అంటది. అంటే చూసినాము కొట్టాలని బాగున్నది. ఎందుకంటే పృథ్వీ ఉన్నట్టు నిఖిల్ ఉన్నట్టు సో వాళ్ళు ఏమైనా చేసేయగలుగుతారు అని చెప్పేసి. ఇంకా మళ్ళీ నబీల్ మీదనే సీరియస్ అవుతుంది. నువ్వు అంటే వాళ్ళు చెప్పిన ఇదే చేస్తానవా అని చెప్పి. అసలు సోనియాకి అయితే మనిషిని ఎట్లా ట్రిగర్ చేయాలనేది మస్తు తెలుసు. గేమ్ ఆడు మాత్రం ఒక్క ముక్క రాదు. వచ్చి ఏమేమో అరుతుంటే మళ్ళీ తర్వాత నబిల్ కొంచెం చిన్న వాయిస్ రేజ్ చేసుడుతోనే పృథ్వీ నిఖిల్ అందరూ వచ్చి ఆయన మీద పడతారు అసలు. అబ్బా ఘోరం. ఇంకా ఫస్ట్ పృథ్వీ వస్తాడు. ఎందుకు వాయిస్ రేస్తున్నాడు మీరు మీదకి వస్తాడు. ఆయన బిహేవియర్ ఏందో ఏమో. నెక్స్ట్ సీత ప్రేరణని ఇలా పట్టుకొని ఉంటే జరుగు నాకు ఏంటిది సంథింగ్ ఏదో చెప్తుంది హెయిర్ అట్లా అని అంటే ఆ చట్నీ పట్టుకుంటుంది. నెక్స్ట్ ఆమె మళ్ళీ విష్ణుప్రియ వచ్చి గట్టిగా పట్టుకుంటుంది. వచ్చిందండి ఆ రాక్షసి అంటే నువ్వే రాక్షసి టూ అని విష్ణుప్రియ ఫస్ట్ అంటుంది. అనగానే ఆమె నీ బిహేవియర్ నీ క్యారెక్టర్ గురించి అందరికి తెలుసు అంటే నువ్వు పెద్ద పుణ్యశ్రీ మరి అని చెప్పి ఇద్దరు మాటలు వదిలేసుకుంటారు. అసలు ఏంటో ఏమో అబ్బా ఒకరికి అది గేమ్ ఆడతారు లేకపోతే ఒకరినొకరు డిపెండ్ చేసుకుంటారా గేమ్ లెక్క ఆడకుండా అన్ని పర్సనల్గా తీసేసుకుంటారు వీళ్ళైతే. నాకైతే ఈ వరెస్ట్ గేమ్ అంటే ఇదే. బిగ్ బాస్ అన్నింటిలోకి ఏదైనా గేమ్ వరెస్ట్ చేసేసిందంటే వీళ్ళు అబ్బాయి ఏం ఎట్లా ఆడాల్సిన గేమ్ ఎంత మంచి గేమ్ని ఎంత చెత్త వేసి అన్ని ఫిజికల్ ఓవర్ ఫిజికల్ అయిపోయి ఓవర్ డ్రామాటిక్ చేసేసి టాస్క్ మొత్తం నాశనం చేసేసి వీళ్ళు మొత్తం గేమ్ అంతా పెంట చేసేస్తారు. వాళ్ళది వీళ్ళు కొట్టేసుకుంటారు, వాళ్ళు చేస్తారు, మొత్తం జల్లేసుకుంటారు. అసలు ఒక దాంట్లో ఉంచారు. వీళ్ళకి భయం ఉంది కదా అని చెప్పేసి పాపం వాళ్ళ మీద సైలెంట్ అయిపోతారు. అభయమో కూర్చుంటాడు. సో మిగిలింది ఎవరు పాపం వాళ్ళు ఇంతకన్నా డిఫెండ్ చేయగలుగుతారు. ఆడ పృథ్వీ ఉన్నారు, నిఖిల్ ఉన్నారు, వాళ్ళందరూ ఉన్నారు. సోనియా వచ్చి మొత్తం బుట్టలను అంతా పడగొట్టేస్తుంది. అసలు సోనియా అయితే ఎంత రెచ్చగొడుతుందో అనిపిస్తుంది వాళ్ళిద్దరి సపోర్ట్ చూసుకొని. అసలు గేమ్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా అసలు అది ఎవరిని ఏం చేస్తారు ఏంది అని చెప్పేసి అంత చెత్తగా ఆడిలు గేమ్ అయితే. లాస్ట్కి కౌంట్ చేస్తే వీళ్ళు 263 ఉంటాయి, వీళ్ళు 25 ఉంటాయి. సో అప్పుడు మళ్ళీ వీళ్ళ దగ్గర ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాళ్ళ టీం నుంచి ఒకరిని తీసేయాలి అని చెప్తే అక్కడ కూడా డిస్కషన్ చేసుకొని ఏమని చెప్పుకుంటారు. ఫస్ట్ ఆదిత్య ఏం అవసరం లేదు మనకంట చూసే తర్వాత అబ్బాయిని తీసినాం అనుకో ఒకవేళ మళ్ళీ సంచాలక గత్తే పెద్ద ప్రాబ్లం అయిపోతుంది కదా అని చెప్పేసి ఫస్ట్ రేష్మిని తీసేద్దాం అనుకుంటారు. రేష్మి ఒకవేళ సంచాలక గత్తే ఎట్లా మళ్ళీ పెద్ద టాస్క్ అయిపోతుంది అని చెప్పేసి ప్రేరణ అయితే కామన్ ప్రేరణని తీసేద్దాం అని చెప్పేసి అనుకుంటారు. అక్కడ కూడా సోనియాదే డిసిజన్ ఉంటుంది. ఏంటో ఏం ప్లాన్ ఏదో అడగాలి కదా అని చెప్పేసి అడుగుతాడు. సోనియాని అయితే 2-3 సార్లు ప్రేరణ కదా అని అడుగుతాడు. నిఖిల్కి అయితే సొంత డిసిజన్ తీసుకోవడమే బంద్ చేసిండబ్బా. ఇది ఈరోజు ఎపిసోడ్ చూస్తే మీకేమనిపించిందో చెప్పండి. అండ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ గురించి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ యాక్స్ హరితేజని అండ్ మన ముక్కు అవినాష్ని తీసుకొచ్చే ఛాన్సెస్ ఆర్ వెరీ 99% వాళ్ళిద్దరు పక్కా వస్తారు. ఎందుకంటే గేమ్లో అసలు ఎంటర్టైనింగ్ అనేదే లేదు. మొత్తం హార్మోనీ వైలెన్స్ చెత్త కంటెంట్ ఒక్కరు ఎంటర్టైన్ చేసేటోళ్ళు లేరు. సో వాళ్ళిద్దరిని తీసుకొస్తారని నేను అనుకుంటాను. మ్యాక్స్ వాళ్ళే 99% కన్ఫర్మ్. ఇంకో 1% ఏమైనా ఉంటే చూద్దాం. ఇదే ఈరోజు. ఓకే బాయ్. మరి అరే మర్చిపోయినా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.